చాలా ఆనందంగా ఉంది. ఇది మన ఒక బీఆర్ఎస్ పార్టీ పండుగ కాదు, యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇలా పండుగ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇలా టీవీలకు అతుక్కపోయి కేసీఆర్ గారి ప్రసంగం వినాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఈరోజు సండే అయినప్పటికీ టీవీ పెట్టుకొని ఇంట్లో అతుక్కుపోయారు. ఇంతమంది జనాలు నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము ఒక 10 లక్షల మంది అనుకున్నాం, కానీ దాదాపు 12 లక్షలు దాటిపోయినరు. ఒక 30 కిలోమీటర్ల నుంచే ట్రాఫిక్ జామ్ అయిపోయి పోలీసులు ఆపేసిరట. అన్ని కుట్రలను కుతంత్రాలను ఛేదించుకొని ఇన్ని లక్షల మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారి దగ్గరికి రావడం అంటే అది మాటలు కాదండి. ఇలా ఈ పబ్లిక్ ఇదంతా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఎంత కోరుకుంటున్నారు ప్రజలు, ఎంత కావాలనుకుంటున్నారు, సార్ని ఇన్ని రోజులు ఎంత మిస్ అయ్యారు అనేది తెలిసింది ఈ సభ ద్వారా. నిజంగా సార్ మాట్లాడిన మాటలు కానీ, సార్ ఇచ్చిన సందేశం కానీ తెలంగాణ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నిజంగా తెలంగాణ పబ్లిక్ కూడా సార్ని కావాలనుకుంటున్నారు. మళ్ళీ 10 ఏళ్ళు పచ్చగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఎందుకు కుక్కలు చింపిన విస్తర్ లెక్క అయింది? ఈ రెండేళ్లలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన తెలంగాణను ఎందుకు వెనుకబడేస్తున్నాడు? ఇలా సభ్య సమాజం కూడా ఆలోచిస్తున్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు పెన్షన్లు కరెక్ట్ టైంకి వచ్చినాయి, ఎందుకు రైతు బంధు పడ్డది, ఎందుకు అంత పంట పండింది, మరి వర్షాలు ఉన్నా లేకుండా నిజంగా కాళేశ్వరం నుంచి బ్రహ్మాండమైన నీళ్ళిచ్చి పంట పొలాలను రక్షించిండు. మరి ఎందుకు ఈ కాంగ్రెస్ హయాంలో పంట పొలాలను ఎండబెట్టడం, రైతు ఆత్మహత్యలు జరగడం, ఇవాళ గురుకులాల్లో పిల్లలు చచ్చిపోవడం, ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా పోవడం, అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం ఎందుకు చేస్తున్నాడు? ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా లేకుండా ఇప్పుడు విద్యాశాఖను దగ్గర పెట్టుకొని విద్యాశాఖను కూడా నిర్వీర్యం చేసిండు. ఇలా రాష్ట్రంలో ఎటు చూసినా కూడా ఏం ఆనందం లేదు. అన్ని రకాలుగా వంచనకు గురైంది తెలంగాణ. అన్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజలకు ఒక అరచేతిలో స్వర్గం చూపించిండు. ఇప్పుడు ఇప్పుడు ప్రజలంతా కూడా తిరగబడి కొడుతున్నారు. వాళ్ళ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఒక ఊరికి పోతే ఉరికిచ్చి కొడుతున్నారటండి. ఎందుకంటే ఎంతో కాలం అబద్ధాలు దాగవు కదా. నువ్వు ఏదో ఎలక్షన్లప్పుడు మాయమాటలు చెప్పినావు, నమ్మి ఓట్లేసిర్రు. ఓట్లేసిన ప్రజలను నట్టింటా ముంచి ఎంతసేపు మీ సొంత పనులు మీ ట్యాక్స్లు వసూలు చేసుకొని ఇన్ని రోజులు అధికార దాహం తీర్చుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ రామని తెలుసు. ఇక వాళ్ళకు టైం లేదు కాబట్టి ఎవరు ట్యాక్సులు వాళ్ళు వసూలు చేసుకుంటే ఎంతసేపు దందాలు చేసుకుంటున్నారు తప్పితే ప్రజాక్షేమం పట్టించుకుంటలేరు. ప్రజల బాగోగులు వాళ్ళకి అవసరం లేదు. తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలు ఎదురు తిరగడం చరిత్రలో తొలిసారండి. ఈ 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న పార్టీ ఎక్కడన్నా ఉందండి? ఎవరికైనా ఒక 5 ఏళ్ళు అవకాశం ఇస్తారు, కానీ వీళ్ళకి 6 నెలలకే ప్రజలు తిరిగి తన్నే పరిస్థితి తెచ్చుకున్నారంటే ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎందుకు ఇంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఈ 2 సంవత్సరంలోనే తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసం జరగడానికి కారణం ఏంటి అనేది ప్రజలకు క్లియర్గా గమనించారు. కేసీఆర్ గారు రాక కోసం, కేసీఆర్ గారి సందేశం కోసం 2 నెలల నుంచి చాలా ఉత్కంఠతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క బాహుబలి మీటింగ్ కోసం సామాన్య పౌరుడు, అంటే ఎటువంటి పార్టీలకు సంబంధం లేని సామాన్య ప్రజానికం కూడా ఎంత ఎదురు చూస్తున్నారంటే టీవీలలో కానీ బయట కానీ ఇదే చర్చ. 2 నెలల నుంచి కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్తారు, ఏంటి ఇట్లాంటి ఈ దుర్భర పరిస్థితుల నుంచి ఎట్లా విముక్తి చేస్తాడని చెప్పేసి సభ్య సమాజం ఎదురు చూసింది. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడినారు, అందరికీ భరోసా ఇచ్చారు. మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇలా కాంగ్రెస్ గుండెలు గుబేలు అంటున్నాయి. వాళ్ళకు మొహం లేదండి. వాళ్ళు రేపు పొద్దున తిరిగే పరిస్థితి లేనే లేదు. జై బీఆర్ఎస్ అని చెప్పి ప్రజలంతా స్వచ్ఛందంగా నినాదాలు ఇచ్చారు. 2009 నుండి నాకు కేసీఆర్ గారి వీరాభిమానిని. అయితే అంత ప్యాషన్ అన్నట్టు కేసీఆర్ గారి మీటింగ్లో నా మాటలైనా. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి రావడం ఎందుకు అంటే ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది ఈ మీటింగు. దాన్ని చూడడానికి రావడం జరిగింది, సార్ మాటలు వినడానికి రావడం జరిగింది. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నది. తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని మరొకసారి నిరూపితమైంది. ఎందుకు ఓటేసినాం రా కాంగ్రెస్కి అని ఇప్పుడిప్పుడే ప్రజలు మొత్తం అసలు కాంగ్రెస్ వచ్చిన 3 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్కి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే సభ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం చూసి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ నిద్ర పట్టట్లేదు. అందుకే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారు. మా కార్యకర్తల మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈరోజు ధమ్కి ఇచ్చిండు కేసీఆర్ గారు. కాబట్టి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. 15 lakhs ఎబో వచ్చిండ్రు. మళ్ళీ 25 to 35 కిలోమీటర్స్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందండి. ఏం నచ్చిందంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ తన కార్యకర్తలకు ఇచ్చే భరోసా కానీ, బీజేపీ కాంగ్రెస్కి ఇచ్చే ధమ్కి కానీ, మళ్ళీ ఫ్యూచర్ తెలంగాణ గురించి మాట్లాడేది కానీ ప్రతి ప్లాన్ నచ్చింది కేసీఆర్ గారిది.